నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. తన మార్ఫింగ్ చిత్రాలపై కీర్తి సురేష్ తీవ్ర ఆవేదన. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. కట్టి ఆ రోజు ఆయన చేతుల మీదుగా ఒక ముగ్గురికి పత్రాలు ఇచ్చి గృహప్రవేశాలు చేయించి పూర్తి చేసిన తర్వాత మేము బయటకు వస్తున్నాం. ఆ రోజే ఎన్నికల కోడ్ రావడం జరిగింది. లబ్ధిదారుల జాబితాను అంతా కూడా ఎంపిక చేసి కలెక్టర్ గారు మొత్తం కూడా పారదర్శకంగా లబ్ధిదారులందరి ముందే 2 బెడ్రూమ్ హౌసెస్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ బ్లాక్లో కేటాయింపు డ్రా సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి అవన్నీ కూడా ప్రాసెస్ పూర్తి చేసి తర్వాత ఎన్నికల కోడ్ రావడం, ఆ ఎన్నికల్లో మేము ఓడిపోవడం, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 2 సంవత్సరాల నుంచి లబ్ధిదారులను ఎవరు కూడా ఇళ్లలోకి పోనీయకుండా మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని నిన్న మళ్ళీ ఆ 2 బెడ్రూమ్ల ఇళ్ళ జాబితాను మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కేటాయింపు చేస్తూ నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా చేసే సందర్భంలో చాలామంది అక్కడికి వచ్చి కలవాలనుకుంటే వాళ్ళందరినీ కూడా పోలీసుల యొక్క పరాకాష్ఠలో మొత్తం కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తే కూడా చేయకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి మొత్తం కూడా వాళ్ళ కార్యకర్తలతోటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పించి వారిని పిలిపించి మొత్తం పోలీసుల కంట్రోల్లో వ్యవస్థనంతా కూడా పెట్టి చేయడం జరిగింది. నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆనాడు ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉండే కలెక్టర్ గారు కూడా ఎవరైతే పేదరికలు ఉన్నారో వాళ్ళని కొలమానంగా చేసి ఎంపిక చేస్తే 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టి దీని మీద అనేక ఉద్యమాలు జరిగినాయి. చాలా సందర్భాల్లో ధర్నాలు, రాస్తారోకలు జరిగినా మరి వాటిని అన్నింటినీ కూడా పక్కకు పెట్టి మొత్తం జాబితానే మార్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చే విధంగా ఇవ్వడమే కాకుండా దీంట్లో పెద్ద మొత్తంలో అవినీతి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ₹1,00,000 వసూలు చేసి ఈరోజు కేటాయింపు చేయడం జరిగింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే క్యాంపర్ ముందర పోలీసుల యొక్క పర్యవేక్షణ ఎందుకండి? అక్కడ ఒక సిఐ, ఒక ఎస్ఐ ఎప్పటికప్పుడు ఉండి ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పద్ధతి చేయడం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా శ్రీమతి జువ్వాటి సుమలత అనేటువంటి ఆమె గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లి విలేజ్లో ఆమె ఇంటి కొరకు 2 బెడ్రూమ్ల ఇల్లు కొరకు పెట్టుకుంటే ఆమెకి ఇల్లు వచ్చినట్టుగా ఇండ్రు వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఆమె లిస్టులో ఆమె పేరు ఉండడం జరిగింది. ఆమె బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క భార్య అని చెప్పి ఆ రోజు చివరి నిమిషంలో ఆమెకి ఇవ్వకుండా మరి ఆఫ్ చేస్తే ఆమె ఎంపీడీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి అనేక సందర్భాలు తిరిగితే కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోతే ఆర్టీ యాక్ట్లో అడిగిన నాకు వచ్చినటువంటి ఇండ్లను ఎందుకు మీరు ఇవ్వట్లేదని అడిగితే ఎంపీడీఓ ఇచ్చినటువంటి సమాధానం స్థానిక శాసనసభ్యుడి యొక్క అబ్జెక్షన్ మేరకు మీకు ఇల్లు ఇవ్వడం లేదని చెప్పి ఆర్టీ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ మీడియాతో మాట్లాడారు. మనందరికీ తెలిసిందే, బండి సంజయ్ గారి అత్తగారు చనిపోయినప్పుడు వాళ్ళ అత్తగారు 10వ దినం సంతాప దినాలలో ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా రాత్రి 10-11 గంటల మధ్యలో అప్పటి రాష్ట్ర అధ్యక్షుడైన శ్రీ బండి సంజయ్ గారిని అమానుషంగా అరెస్ట్ చేసి రాత్రి మొత్తం ఎక్కడెక్కడో తిప్పి పొద్దున 6 గంటలకి గాజుల రామారాం పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చిన విషయం కూడా గతంలో అందరికీ తెలిసిందే. గాజుల రామారావు అక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ ఉంచి మళ్ళీ అక్కడ 10-11 గంటలకి వరంగల్ తీసుకుపోయే క్రమంలో జనగాం దగ్గర వేరే వెహికల్లోకి మార్చి
హన్మకొండ పోలీస్ వెహికల్లోకి మార్చి హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా, జనగామ దగ్గర అరెస్ట్ చేసినట్టుగా చూపెట్టినారు. ఏ విషయంలో అని తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే, ఆ రోజు అడ్వకేట్స్గా మేము ఉన్నాము, ఆ రోజు మేము కూడా వెహికల్స్ని వెంబడించడం జరిగింది. ఏం జరుగుతున్నది, ఎక్కడికి తీసుకుపోతున్నారని. మాకు తెలిసింది ఏంటంటే, కమలాపూర్లో గవర్నమెంట్ స్కూల్లో ఒక పరీక్షా కేంద్రంలో ఒక ప్రశ్నాపత్రం దొంగలించడం జరిగింది. దానికి బండి సంజయ్ గారు ప్రేరేపించారు. ఆ క్వశ్చన్ పేపర్ ప్రశ్నాపత్రము పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత అర్ధగంట తర్వాత అది బయటికి వచ్చింది. కాబట్టి ఆయన దొంగతనం చేపించినాడు పరీక్షాపత్రాన్ని కాబట్టి అని మాల్ ప్రాక్టీసెస్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ విషయంలో బండి సంజయ్ గారిని జైలుకి పంపడం కూడా జరిగింది. ఇది పూర్తిగా ఫాల్స్ కేసు. ఆ రోజే చెప్పడం జరిగింది మేము. ప్రభుత్వము బండి సంజయ్ గారిని తట్టుకోలేక ఒక్క కేసే కాదు, ఎన్నో ఫాల్స్ కేసెస్లో నమోదు చేసుకుంటా ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. తర్వాత మేము ఆ రిమాండ్ ఏదైతే చేసిందో రిమాండ్ ఇల్లీగల్ అని చెప్పి హైకోర్టు పోవడం జరిగింది. రిమాండ్ ఇల్లీగల్ అని కూడా హైకోర్టు డిక్లేర్ చేసింది ఆ టైంలోనే. తర్వాత మేము ఎఫ్ఐఆర్ని కూడా ఛాలెంజ్ చేసినాం క్వాష్ చేయమని. ఏదైతే మాల్ ప్రాక్టీసెస్ జరిగిందో అది జరగలేదు, తప్పుడు కేసులు పెట్టినారని ఆ కేసుని హైకోర్టు విచారించింది. మన సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ గారు ఆర్గ్యూ చేసినారు. జడ్జి హైకోర్టు అడిగింది, అర్ధగంట తర్వాత పేపర్ లీక్ అవుట్ అయితే అది పేపర్ లీకేజీ మాల్ ప్రాక్టీస్ కింద ఎట్లా వస్తుంది, అక్కడున్న సూపరింటెండెంట్ మీద ఎందుకు మీరు కేసు నమోదు చేయలేదు, అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ మీద ఎందుకు మీరు కేసు నమోదు చేయలేదు అని కోర్టు చాలా సీరియస్గా ఒక్కొక్కరి వార్నింగ్ చేయడం జరిగింది. కోర్టు సీరియస్గా క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర ఆన్సర్ లేదు. ఇది పూర్తిగా ఒక ఉద్దేశపూర్వకంగా బండి సంజయ్ గారిని బదనాం చేయడానికి మాత్రమే ఇరికిచ్చినట్టు కోర్టు పూర్తిగా నమ్మి ఆ కేసుని ఈరోజు క్వాష్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పుడు ఒక 18 నెలలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, మిగతా వాళ్ళ కూటమిలుగా ఉన్నటువంటి నేపథ్యం. 18 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందలేక అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలి కుదిలేసినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో లెడ్ బై చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆలోచన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎలక్షన్ టైంలో ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలన్నీ కూడా తప్పుడు వాగ్దానాలుగా ఈరోజు నిరూపించబడిన తర్వాత తిరిగి మళ్ళా గతంలో లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన ఆరోపణలతోటి ఎల్లో మీడియా కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ స్వయాన వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక రాజకీయ సంక్షోభాన్ని మీ అందరూ చూస్తున్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరణించినటువంటి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తానని, ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా తీసుకోవటం, మాట మీద నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్నగారి కోసం మరణించినటువంటి కుటుంబాలని ఓదారుస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండు కలిపి ఆ సమయంలో 2011 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు కానీ, పన్నినటువంటి కుట్రలు కానీ ఇవి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు, రెండు రాష్ట్రాల్లో కానీ మర్చిపోలేదు. అప్పుడు పెట్టినటువంటి కేసులు, ఆ కేసుల్ని ఒక పర్వతంలాగా, ఒక శిఖరంలాగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతోటి ప్రజల్లో తిరిగి ప్రజల మన్ననలు పొంది 2019-24 మధ్యలో పరిపాలించినట్టు పరిపాలన ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఆయన లండన్ ఇటీవల వెళ్ళినప్పుడు
లండన్ వెళ్లే ముందు కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యం ప్రకారం ఖచ్చితంగా కోర్టుకు వచ్చి కోర్టులో హాజరు వేయించుకుంటాం అని చెప్తే దాన్ని సిలువలు పలువులుగా చేసినటువంటి తెలుగుదేశం అండ్ కో ఎల్లో మీడియా మొత్తం కూడా విషపు రాత్రులు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కోర్టు అంటే లెక్క లేదన్నట్టుగా 5-6 సంవత్సరాలుగా కోర్టు డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి తను పర్మిషన్లు తీసుకున్న విధానం మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు కోర్టుకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం దాదాపు బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ, నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కానీ, లోటస్ పాండ్ తన నివాసం దగ్గర కానీ వేల మంది జనం జగన్ కోసం వచ్చి చూసినటువంటి ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్ తన పేరుతో ఆన్లైన్ లో సర్క్యులేట్ అవుతున్న ఏఐ మార్ఫింగ్ చిత్రాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన ఈ నకిలీ ఫోటోలు తనను మానసికంగా ఎంతగానో బాధిస్తున్నాయని, విసుగు పుట్టిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా వాపోయారు. ఈ నకిలీ చిత్రాలు ఎంత సహజంగా ఉన్నాయంటే వాటిని చూసినప్పుడు నిజంగానే తాను అలా ఫోజు ఇచ్చావా అని తనను తానే ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చిందని కీర్తి తెలిపారు. ఏఐ సాంకేతికత ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఈ టెక్నాలజీ సామర్థ్యాలను నియంత్రించడం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఇతరుల చిత్రాలను ఇలా దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కీర్తి సురేష్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాదని, డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉపయోగించే ప్రతి ఒక్కరికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. కీర్తి ఆవేదనకు నటి ఆండ్రియా జెరేమియా మద్దతు తెలిపారు. గతంలో రష్మిక మందన్న, సమంత వంటి నటీమణులు కూడా ఇలాంటి డీప్ ఫేక్ సమస్యను ఎదుర్కొన్నారని, ఈ ఘటన ఏఐ దుర్వినియోగంపై మరింత కఠినమైన చట్టాలు అవసరమని మరోసారి గుర్తు చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్సీ బస్వరాజ సారయ్య పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్ గుండెటి నరేందర్ నివాసం రామ్కీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కె సదానందం, గజ్జల లింగమూర్తి, డిఎస్ మూర్తి, పరమేశ్వర్, రాములు బాబు తదితరులు పాల్గొన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించినట్టు పేర్కొన్న సారయ్య బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని కోరారు. మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఒక శాస్త్రీయంగా దేశ జనాభా ఎన్నడూ శాస్త్రీయంగా కాలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అటువంటి దాన్ని ఏదైతున్నదో శాస్త్రీయంగా కులగణన చేస్తే బాగుంటుంది. కులగణన చేసి దాని తదనుగుణంగా మనము ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని 42% రిజర్వేషన్ ఇద్దామనే ఒక సత్సంకల్పంతో ఒక శాస్త్రీయ ప్రకారంగా దాన్ని కులగణన చేసే విషయం మనందరికీ తెలిసింది. అదే పరంపర లోపల రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో 18%, 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఏదో పంచాయతీరాజ్ గత ప్రభుత్వం ఏదైతే పంచాయతీరాజ్ చట్టం చేసి 50% కంటే మించొద్దు అని చెప్పేసుకొని రిజర్వేషన్ ప్రక్రియ పెట్టింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నో విద్య, ఉద్యోగం, రాజకీయాల లోపల కరెక్ట్గా మేమెంతో మాకంతా అనే ఒక నినాదాన్ని బీసీలు కోరుతూ ఉన్నారు. వాళ్ళకి తదనుగుణంగా రిజర్వేషన్ పెడితే బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో ఏదైతుందో 2018 దాన్ని సవరణ చేసుకుంటూ, గత ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని సవరణ చేసుకుంటూ 2 జీవోల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా గవర్నర్ ద్వారా పంపడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఇప్పుడు బంత్ ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేసినట్టయితే ఈ 42% రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ కేంద్ర ప్రభుత్వం దానిపైన తదనుగుణంగా నిర్ణయం తీసుకోలేక, ముందు వెనుక ఆలోచించలేకుండా ఏదో ఒక కారణాలు, నోటితోటి రిజర్వేషన్ కావాలి, నొసటితోటి రిజర్వేషన్ అక్కర్లేదు అన్నట్టుగా దాన్ని తీవ్రంగా పరిగణించకుండా దాన్ని పెండింగ్ పెట్టిన విషయం మనందరికీ తెలుసు. ఇంత జరిగినా కూడా కోర్టులు తప్పనిసరిగా విధిగా ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తర్జన భర్జన అనేక మంది బీసీ నాయకుల యొక్క అభిప్రాయం మేరకు మొన్న వచ్చిన తప్పనిసరిగా ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఏం చేద్దామనే ఒక తర్జన భర్జన జరిగిన తర్వాత తప్పనిసరిగా ఎలక్షన్ పెట్టే అవసరం ఉన్నది. కాబట్టి కనీసం మా పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా
42% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ స్థానిక సర్పంచ్ ఎన్నికలన్న కనీసం జరుపుదాం, ఆ తర్వాత వచ్చే నిర్ణయానుసారంగా ముందుకు పోదామనే ఒక ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద అన్ని రాజకీయ పక్షాలు ఒత్తిడి తీసుకొచ్చుకొని ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో చట్టపరంగా 42% రిజర్వేషన్ చేయడానికి అందరూ సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మద్దతు తీసుకురావాలనే, అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతు పొందాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. దేశంలో గత 6 నెలల నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ ప్రభుత్వం, మోదీ, అమిత్ షా లాంటి వ్యక్తులు అరాచక పాలన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విస్మరించి మావోయిస్టులను చంపేయడమే లక్ష్యంగా పెట్టుకొని పాలన కొనసాగిస్తున్నారని, ఇది ముమ్మాటికి తప్పినని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విలేకరుల సమావేశంలో తిప్పారపు సంపత్ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అన్నారు. మావోయిస్టు నేత హిడ్మాది బూటకపు ఎన్కౌంటరే, ఎందుకంటే ఒక కేంద్ర కమిటీ సభ్యుడికి తనతో అడవిలో రక్షణగా ఉండవలసిన వారు 28 మంది మావోయిస్టులు విజయవాడ నగరంలో ఒక ఇంట్లో ఎలా దొరుకుతారు అని ప్రశ్నిస్తున్న హిడ్మాతో పాటు అందరూ దొరికారు. కానీ హిడ్మాను, వారి భార్యను మరియు ఇంకో 3 మాత్రమే హింసించి చంపారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వమే చీకటి పాలన చేస్తుంటే ఎవరు కాపాడుతారని ఈ సందర్భంగా అన్నారు. ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్గా భావించవలసిన ఈ దేశ ప్రజలు ముమ్మాటికి కూడా అది బూటకపు ఎన్కౌంటర్గా భావిస్తున్నారు. వారు హిగ్మా గత 20 సంవత్సరాల నుండి పీడిత గిరిజన హరిజనుల కోసం వారికి కనీస అవసరాలు, కూడు గుడ్డ, వైద్యం కావాలని కనీస అవసరాలు కోరడం జరిగింది. వారిని పరిష్కరించకుండా, ఆ సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుండా చంపడమే లక్ష్యంగా పెట్టుకొని చంపడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, ఇవాళ మోడీ గారిని, అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇవాళ హిగ్మా ఎవరిని వేధించుండు, ఏ ప్రజలను చంపిండు, ఆయనే చేసిన మోసం ఏంది? హిగ్మా చేసిన ఎక్కడన్నా బ్యాంకు దోపిడీ చేసిండా, ఎక్కడన్నా నేరం చేసిండా? ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన వారిని లొంగిపోవాల్సింది కోరడం జరగాలి. వారిని లొంగిపోకుండా చూడాలి. వారికి సంబంధించిన రక్షణకు సంబంధించిన 32 మందిని ఎవరిని కూడా లొంగిపోయి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ 5 మాత్రమే, హిగ్మా ఆయనను మాత్రమే చంపడం జరిగింది. ఆయనే ఇవాళ ఒక గిరిజనుడు, ఒక గోండి జాతికి చెందినవాడు కాబట్టి, ఒక కింది జాతికి చెందినవాడు కాబట్టి ఇవాళ మోడీ, అమిత్ షా జీర్ణించుకోలేక దేశ ప్రజలు మొత్తం కూడా ఆయనను ఒక దేవునిగా పూజిస్తున్నారు కాబట్టి, పీడిత ప్రజలు పూజిస్తున్నారు కాబట్టి దాన్ని ఓర్చుకోలేకనే హిగ్మాను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి ఇది హత్యగా భావించాలి. కోర్టులు కూడా సుమోటగా తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి ఇవాళ ఎవరిని చంపినా కూడా నేరమే అని భావించాలి. ఈరోజు మోడీ గారు గత 11 సంవత్సరాల కిందట నేను ఎక్కడైతే ప్రభుత్వం ఫామ్ చేస్తే, మేము అధికారంలోకి వస్తే ఈ విజయ్ మాల్యా లాంటి, నీరజ్ మోడీ లాంటి, చందా కోచర్ లాంటి వారిని, రాణా కపూర్ లాంటి దేశ నేరస్తులను, ఆర్థిక నేరస్తులను, దేశం పారిపోయిన వారిని మేము తీసుకొస్తా, వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెడతా అని దేశానికి ఎవరైతే ఆర్థిక నష్టం చేసిన వారిని అరెస్ట్ చేస్తా అని చెప్పిన నీవు ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. వారిని వేల కోట్ల రూపాయలు నష్టం చేసిన, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారిని విడిచిపెట్టి ఎలాంటి నష్టం చేయని హిగ్మా లాంటి వారిని నేతను, హిగ్మా లాంటి మావోయిస్టు 20 సంవత్సరాలు ప్రజల కోసం పోరాటి, పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన వారిని ఎన్కౌంటర్ చేయడం చాలా బాధాకరం. ఇది బీజేపీ ప్రభుత్వానికి తగదని సందర్భంగా అంటున్నా. ఎవరైతే మావోయిస్టులు ఉంటారో మావోయిస్టులను సరెండర్ కమ్మని, లొంగిపోమ్మని చెప్పండి, కానీ ఎన్కౌంటర్ చేయొద్దని ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎన్కౌంటర్ చేయడం, ప్రాణాలు తీయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ప్రాణాలు తీయడం ద్వారా వారికి కూడు గుడ్డ నీడను ఏర్పాటు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది. అక్కడ ఆయా రాష్ట్రాలలో, ఆయా ప్రాంతాలలో వారికి సౌకర్యాలు కల్పించాలి, సమస్యను పరిష్కరించాలి. కానీ మనుషులను చంపడం ఇది పద్ధతి కాదు, ఇది సమస్య పరిష్కారం కాదు. మరో రకంగా మళ్ళా ఉద్యమాలు పుడతాయని, ప్రజా ఉద్యమాలు చేసే పరిస్థితికి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని సీతానగర్లో నివాసం ఉంటున్న అస్లాం తన ఇంటి ముందున్న ఆటో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయ్యి పూర్తిగా దగ్ధం కావడంతో జీవనోపాధి కోల్పోయానని అస్లాం వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి 10,000 రూపాయలు ఆటో డ్రైవర్ అస్లాంకు వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎండి జాహిద్ పాషా, పొలాడి శ్రీనివాసరావు, మెరుగు చంద్రమౌళి, కృష్ణస్వామి, బూరుగు వంశీకృష్ణ, నడిపెల్లి సాయి, బొట్ల పోషం, ఆటో యూనియన్ నాయకులు కడారి శ్రీహరి, అనుబాయ్, ఎలకలపల్లి అంజయ్య, మధు, బండి రాజు, మైనార్టీ నాయకులు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందినటువంటి ఈ సీతానగర్ కాలనీకి చెందినటువంటి సోదరుడు అస్లాం ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు పాపం. అయితే ఒక వారం 10 రోజుల క్రితం నాకు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు శ్రీధర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సోదరుడు అస్లాంది, ఈ బ్రదర్ది తనకి జీవనోపాధి కలిగిస్తున్నటువంటి ఆటో అనుమానాస్పద రీతిలో మరి దగ్ధమవడం జరిగింది, కాలిపోయింది, తన జీవనాధారం కోల్పోయినాడు ఇవ్వాలని చెప్పేసి శ్రీధర్ సోదరుడు చెప్పేసరికి నేను ఖచ్చితంగా కొంచెం బాధ అనిపించి మరొక రోజు మనం ఒక చిన్న కార్యక్రమం చేసుకుందాం, వాడికి వచ్చి మన బ్రదర్కి కొంత మన ఫౌండేషన్ తరఫున హెల్ప్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కొంత సాయం అందించడం జరిగింది. గతంలో కూడా మీకు గుర్తుంటే మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక పిలుపునివ్వడం జరిగింది. నేను ఈ నియోజకవర్గంలో ఎందరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఎవరికైనా మన ప్రాబ్లం ఉన్నా కానీ, మరీ ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే కనుక వారి కుటుంబానికి నా ఫౌండేషన్ వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఆ కుటుంబానికి, మరణించినటువంటి కుటుంబానికి కొంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పూనుకొని అదే రోజు మరి అకాల మరణం చెందినటువంటి ఒక 20 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఆ రోజు 2 లక్షల రూపాయలు అందివ్వడం జరిగింది. అలాగే దాని తర్వాత కూడా ఒక 2-3 ఆటో డ్రైవర్లు కూడా సాయం అందించడం జరిగింది. మరి కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటుగా ఈరోజు కూడా ఈ మిత్రుడి పాప ఆటో దగ్ధమైపోయిందన్న విషయం తెలుసుకొని బాధ అనిపించి తనకు కూడా కొంత సాయం అందించడం. ఇదే రీతిన కూడా నియోజకవర్గంలో, ఎందుకంటే ఈ ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ప్రధాన హామీని విస్మరించింది. ఆటో డ్రైవర్లందరూ కూడా కాయకష్టం చేసుకొని కష్టపడి మరి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా వాళ్ళకి ఆశ చూపించి ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తున్నా కానీ ఆ హామీని తుంగలో దొక్కి మర్చిపోయి ఇవాళ పాలకులు ప్రవర్తిస్తున్నారు. మరి అది వాళ్ళకు గుర్తు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ మరి ముఖ్యంగా ఓన్లీ రామగుండం నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి నుండి కూడా ఎవరికైనా ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా కష్టాలున్నా కానీ నా దృష్టికి తీసుకురండి, మా ఫౌండేషన్ తరఫున సాయం అందిస్తాం. ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. తన మార్ఫింగ్ చిత్రాలపై కీర్తి సురేష్ తీవ్ర ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.